ప్రార్థన చేసుకుని ప్రార్థించారు. సకల ఆశీర్వాదములకు కారణములకు తండ్రి మహోన్నతుడ మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అల్పులమైన మా పట్ల అత్యున్నతమైన కృపను చూపించి అవకాశాలు మనకి కల్పిస్తున్నటువంటి ప్రభాకరణ గారికి, ఫాదర్ ధనరాజ్ గారికి, అలాగే ప్రత్యేకంగా ఈ బృందానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే నాకు ప్రతిసారి సహకరిస్తున్నటువంటి యాంటోనీ బాస్ గారికి, అలాగే ఇక్కడ కేసీఎం ఎన్జిఓ సొసైటీ సభ్యులందరికీ, మరి పెద్దలు ఉన్నారు, మరి ప్రెసిడెంట్ గారు, మరి వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఉన్నారు. కేసీఎం సహకరిస్తున్నటువంటి వారికి, అలాగే ప్రతి కార్యక్రమానికి నెలనెలని కోరుతున్నప్పుడు నాకు చేదోడుగా వాళ్ళుగా ఉండి ప్రతి నెల సపోర్ట్ చేసినటువంటి డేవిడ్ ప్రభాకర్ గారు కావచ్చు, మరి ఈ నెల అయితే సత్యబాబు గారు ఫ్యామిలీ, ఇలా చాలామంది వారికి తగినటువంటిది ఇవ్వడం, మరి అందరం కలిసి ఈ చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించినట్టు చూపించారు. అంతేకాకుండా రానయ్యకి వారి యొక్క సమస్య కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఇంకా కార్యక్రమాలు ఈ మనవి చేయించున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. భోజనాలు తెచ్చి ఉన్నారు. భోజనం అంటే వండుకొని తేలేదు, రోజు మీకు వండి పెట్టడానికి తెచ్చి ఉన్నారు. కాబట్టి మీ అవి మరియు వారికి ఇవి తేవడానికి తోడ్పడినటువంటి ప్రతి అందరికీ కూడా దేవునికి వందనాలు చెప్తూ హృదయంలోకి ఏం వెళ్తుందంటే దేవుని వాక్కు వెళ్తుంది, దేవుని వాక్కు వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. నిజంగా కొంతమంది ఆనంద భాషకోవాలని చెప్పవచ్చు, అంతా చేయలేదు. దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు, ధర్మిస్తాడు దేవుడు. అందుని బట్టి దేవుని వందనాలు తెలియపరిచారు. మహిమ ప్రభుకే చెల్లిన కాక ఆమె చెప్తాం. ఈరోజు గాంధీ హాస్పిటల్ కాడ, నీమ్స్ హాస్పిటల్ కాడ పెట్టారు. గర్భిణీ స్త్రీలకి షాపూర్ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో వారికి ఏ నీడ్ఫుల్ కావాలో అది అందించారు. అంతేకాకుండా దొంతి గ్రామంలో చూసాము, అక్కడ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి పిల్లలు, వారికి కూడా భోజనాలు పెట్టారు, అనేక వస్తువులు అందించారు. ఈరోజు ఇక్కడ కార్యక్రమం మనం చేస్తున్నాం. షామీర్పేట మండల్ గ్రామంలో ఈరోజు ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నాం అంటే సుమారుగా 250 మంది భయపడ్డ ఇలాంటి పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఇలాంటి వారిలో వాళ్ళు కూడా ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా సుమారుగా ఈరోజు 40,000 పైబడి 40,000 నుంచి 50,000 సుమారుగా అంత ఖర్చు కూడి కూడా మనం గుప్పిళ్ళు విప్పి ఈరోజు వీరికి సహాయం చేస్తున్నామంటే నిజంగా మనం చేయి చాచలేం. కాబట్టి ఇది ప్రభు చేసే సహాయం కాబట్టి ఆ ప్రభు నిండా కేసీఎం సొసైటీని, సేవ కార్యక్రమాన్ని, అంతేకాకుండా స్టాఫ్ ని, దీంట్లో ఉన్న మెంబర్స్ ని, సంఘ విశ్వాసులని, వారి కుటుంబాలని ప్రభు ఎల్లవేళలా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఎన్జిఓ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభు మాకు
ఆశాను బట్టి ప్రతి నెలలో కార్యక్రమాలు చేపడుతూ ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, ఆశ్రమాలలో హాస్పిటల్స్ దగ్గర ఇలా కొన్ని కార్యక్రమాలు చేయడానికి గత కొన్ని నెలల దేవుడు మా హృదయాల్లో ప్రేరేపించాలని తద్వారా గత మాసాలు 2 మాసాలు దొంతిగిరి ఆశ్రమంలో అంతకుముందు దాని హాస్పిటల్ దగ్గర మరి ఇందులో హాస్పిటల్ దగ్గర షాపుల దగ్గర హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు మరి అనేకమైన ప్రదేశాల ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమం జరిగిస్తుండగా మాకు ధనరాజ్ ఫాదర్ ద్వారా మరి యొక్క అవకాశం మాకు లభించింది. ఇక్కడ ఆత్మపక్క ఎలిజిబుల్ జగన్ కూడా షామీపేట మండలంలో 250 మంది ఎలిజిబుల్ పీపుల్ ఉన్నారు. ఈ ఆశ్రమాన్ని నిర్వహించినటువంటి వారు సిస్టర్ గారు మరి ప్రత్యేకంగా ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళందరూ బట్టిగా నేను దేవుడిని గాని తీసుకున్నాను. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి 2-3 పిల్లలు మనం చూసుకోవడం చాలా కష్టం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చూస్తాము, పెద్దవాళ్ళు చూస్తాము, వారు అనేకమైనటువంటి పీపుల్గా అలా ఉన్నప్పుడు వారిని నిజంగా సొంత బిడ్డల కంటే ఎక్కువగా వారు సంరక్షిస్తున్నారు. ఇది ఒక గొప్ప సమర్పణ చెప్పాలి. మనం ఏం చేయలేము, కానీ చేస్తున్న వారిని ప్రోత్సాహపరచాలనేటువంటి హృదయం వెలుగుని ఇది ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న వారికి హృదయపూర్వకంగా తెలియచేయాలి. వారి మంచి మనస్సాక్షి బట్టి వారి ప్రయాసం బట్టి మనం ఎంత వారికి థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే. మరి అలాంటి సేవా పరిచర్య చేస్తున్నారు. ఈ సేవా పరిచర్యలో భాగంగా ఒక మాసానికి సరిపడినటువంటి గ్రాసరీస్ మినపప్పు నుంచి ఇలాచీల మనకి ఏదైతే విషయాలు ఇచ్చారో అవన్నీ కూడా ఇలా సమకూర్చడానికి దేవుడు చూపిన కృప, అందరూ బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను.